శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జై దత్త గురుదత్త. జై దత్త గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు అందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. మనం 29వ ఎపిసోడ్లో అలర్కుడు చేసినటువంటి పనులు చూశాం. అంటే అలర్కుడు దత్తాత్రేయుడి యొక్క బోధనల వల్ల మళ్ళీ తన రాజ్యానికి వచ్చి అక్కడ కాశీరాజుతోటి తన సోదరుడైన సుబాహుడితోటి మాట్లాడినటువంటి విషయాలన్నీ మనం విన్నాం. ఆ తర్వాత ఈ కథ వింటున్నటువంటి సుమతి తండ్రి కూడా మార్పు చెందాడు. సుమతి కూడా తన తండ్రి యొక్క అనుమతి పొంది తపస్సుకు వెళ్ళిపోయినాడు. సుమతి తండ్రి ఉద్ధరింపబడ్డాడు. తాను కూడా యోగ మార్గాన్ని అవలంబించి పరమపదాన్ని పొందాడు. అట్లాగే దీపకుడు ఈ కథ అంతా వింటూ ఉన్నాడు గురువైనటువంటి వేదధర్ముడి దగ్గర. అప్పుడు ఆ దీపకుడు ఏమడిగాడు అనేది ఇవాళ 30వ భాగంలో మనం చెప్పుకుందాం. ఓ ఆధ్యాత్మిక జ్ఞానరాశి, ఓ గురుదేవ, నాది మరొక్క సందేహం ఉంది. దేవాది దేవుడు, జగద్విఖ్యాత సార్వభౌముడు అయినటువంటి పరమేశ్వరుడు అనసూయ అత్రి మహర్షులకి కొడుకుగా జన్మించి ముని అయి, విరాగి అయి, యోగి అయి అనాచారాన్ని ఎందుకని ఆశ్రయించాడు? పెద్దలు ఏది ఆచరిస్తే, ఏది ఉపదేశిస్తే మిగిలిన వాళ్ళంతా అదే కదా ఆచరణీయం అనుకుంటారు. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే ఇతరో జనాః అని భగవద్గీత కూడా చెప్పింది అని అడిగాడు. అప్పుడు వేదధర్ముడు చెప్తున్నాడు, నాయనా దీపక, ఇంకా ఏమైనా నీలో సందేహాలు ఉన్నాయా? ఉంటే అడుగు అన్నాడు. అది సద్గురు అంటే. అప్పుడు చెప్తున్నాడు ఇంకా సందేహాలు. ఓ గురుత్తమ, ఆనందకరమైనటువంటి పరమాత్మ అసలు ఒక విప్రుడుగా ఎందుకు పుట్టాడు? లోకంలో బ్రాహ్మణుడు అంటే ధర్మ ప్రవర్తకుడు, మోక్ష మార్గ ఉపదేశకుడు కదా. మరి బ్రాహ్మణుడిగా పుట్టి ఇలా వేద విరుద్ధంగా ప్రవర్తించడం ఏంటి? ఇది అసలు సంప్రదాయమేనా? ఓ దయానిధి, ఓ విశ్వబంధు, ఇది నా సందేహం. దయచేసి ఇవన్నీ తొలగించండి. ఆప్తకాముడు, పరమానంద స్వరూపుడైనటువంటి ఈశ్వరుడికి ఏ దోషము అంటదు అన్నట్లయితే అసలు బ్రాహ్మణుడిగా పుట్టడం దేనికి? పుట్టినప్పుడు ఆ ఉపాధికి తగినట్లుగా ప్రవర్తించకుండా నిరంతరం స్త్రీలోలుడై, మద్యపానాసక్తుడై ఎందుకని అలా ఉన్నాడు? మట్టి కొట్టుకున్నటువంటి శరీరంతో, జటలు కట్టినటువంటి వెంట్రుకలతో,
ఆడ ఏనుగుకు లొంగిపోయినటువంటి మగ ఏనుగులాగా ఎందుకని ప్రవర్తించాడు? అందరికీ దర్శనం అనుగ్రహించడం చేశాడు. మళ్ళీ ఇలాంటివి ఎందుకు చేశాడో నాకు అర్థం కావటం లేదు. ఇది నా దృష్టికి సమంజసంగా అనిపించటం లేదు. ఇందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి రహస్యం దాగి ఉన్నది అని నాకు అనిపిస్తోంది. అది తెలియజేయండి, ఆ రహస్యాన్ని విప్పండి, నా సందేహాలన్నీ తొలగించండి. అప్పటికి గాని నా మనస్సు కుదుటపడదు అని దీపకుడు ప్రశ్నించాడు. నాయనా దీపక, నీకు కలిగినటువంటి సందేహమేనా ఇది? ఏమో ఎందుకు అడిగావో మనస్సులో పెట్టుకుని మల్లగుల్లాలు పడకుండా అడిగి మంచి పని చేశావు. చెబుతాను విను. లోకంలో ఇలాంటి సందేహాలు లేవనెత్తేవాళ్ళు ఉంటారు అంటూ వేదధర్ముడు చిరునవ్వులు చిందిస్తూ, నాయన, వర్ణాశ్రమ ధర్మాలు దేవతలకు వేరుగా ఉంటాయి, మానవులకు వేరుగా ఉంటాయి, పక్షులకు వేరుగా ఉంటాయి, జంతువులకి వేరుగా ఉంటాయి. సదాచార పరాయణులైనటువంటి మంచి వాళ్లల్లో కూడా వర్ణాశ్రమ ధర్మాలు, వాటి యొక్క విధులు విధానాలు వేరువేరుగా ఉంటాయి. పరమార్థ నిష్ఠతోటి నివృత్తి కాముకులైనటువంటి ఈ శిష్టాచార సంపన్నులు చిత్తశుద్ధి కోసం అవసరమైనటువంటి సత్కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. వీళ్లల్లో కొందరు యోగ మార్గాన్ని ఆశ్రయిస్తారు, కొందరు తపస్సును ఆశ్రయిస్తారు, మరికొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, మరికొంతమంది శత్రు వినాశనం చేస్తుంటారు, రాజ్యాన్ని సుస్థిరపరుస్తారు, స్వర్గము, కీర్తి, భార్యాపుత్రులు, ధనం ఇట్లాంటివన్నీ కావాలని కోరుకుంటూ సకాములై వేదవాద విమోహితులై యజ్ఞయాగాదులు కూడా చేస్తూ ఉంటారు. ఇన్ని భేదాల్లో ఏవి నింజ్యాలు, ఏవి శిరోధార్యాలు, ఎవరు పండితుడు, ఎవరు కారు? అన్ని మార్గాలు వేదాలను అనుసరిస్తున్నవే, వేద సంహితాలే, వేద విహితాలే, అన్నీ ప్రశస్తమైనవే. ఈ వేదమే పరమేశ్వరుణ్ణి శుద్ధ జ్ఞాన స్వరూపమని బోధిస్తూ ఉంది. ఇలాంటి నిర్లిప్తుడు సృష్టి మొదల నుండి కాలానుగుణంగా నింజమైనటువంటి కర్మలు, అనింజమైనటువంటి కర్మలు చేస్తూనే ఉన్నాడు. లీలా మనుష రూపాలు అనేకంగా ధరిస్తాడు, భూమిపై అవతరిస్తున్నాడు. అవతరించాక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనాది కాలం నుండి చేస్తూ ఉన్నాడయ్యా పరమాత్మ. వీటిలో ఏది దోషం అనుకుంటున్నావు, ఏది కాదనుకుంటున్నావు? అన్ని ధర్మాలకి మూలమైనటువంటి వేదమే కదా ప్రవృత్తి నివృత్తి రెండు మార్గాలని సమతౌల్యంగా ప్రధానంగా చెబుతోంది. పరస్పర విరుద్ధాలైనటువంటి రెండిటిని ఒకే కర్త ఒకేసారి అవలంబించగలడా, చేయగలడా? ఏనాటికి చేయలేడు. కాబట్టి ఇవి వేరు వ్యక్తుల కోసం అని మనం గ్రహించాలి. అధికార భేదాన్ని బట్టి ఆచార భేదం ఉంటుంది, ధర్మ భేదం ఉంటుంది, మార్గ భేదాలు కూడా ఏర్పడ్డాయి. అందువల్ల మనం అనుకునేటటువంటి ఈ సదాచార దురాచార భేదం పరమాత్మకి ఏనాడు వర్తించదు, ఆయనకి అంటదు. ఆ పరమేశ్వరుడి యొక్క పాద పద్మ పరాగాన్ని శిరస్సును ధరించి యోగాభ్యాసంతో కర్మబంధాలన్నీ విడిపించుకొని ఎంతో తాపత్రయపడుతున్నటువంటి మునీశ్వరులే దేనికి బద్ధులు కాకుండా అన్నిటికీ అతీతులై స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటే ఇక పరమాత్మక ఈ బంధాలు, ఈ నిష్టలు, ఈ నియమాలు నిష్టలు ఇవన్నీ అతడికి సదాచారం ఏంటి, దురాచారం ఏంటి, కార్యమేంటి, అకార్యమేంటి, ఏదీ లేదు. యోగీశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సర్వ జగత్తు సాక్షాత్తు ఆత్మ, సర్వభూతాలలో ఉంటాడు.
అందుకనే ఆయనకి వాసుదేవుడు అని పేరు. లీలా విగ్రహధారి. ఈ విజ్ఞాన నిధి భూతదయతో సజ్జనులకి అభయం ఇవ్వడం కోసం ఈ విధంగా అనసూయ అత్రి దంపతులకి కుమారుడై పుట్టాడు. కాబట్టి పరమాత్మ ధర్మాన్ని అతిక్రమణ చేస్తున్నాడు అనడం మాత్రం సాహసమే. సర్వభక్షకుడైనటువంటి అగ్నిదేవుడికి ఏమైనా దోషం అంటిందా? అదేవిధంగా పరమాత్మని ఏ దోషం అంటుకోదు. మదవతి సహితుడై కనిపించాడని మూర్ఖత్వంతో మనం కూడా ఆ పనులు గనక చేశామా ధర్మభ్రష్టులం అయిపోతాం, నశించిపోతాం. శివుడు విషం తాగాడు కదా అని మనం కూడా తాగుతామా? ఆలోచించిన ఆయన త్రాగి బతకగలమా విషాన్ని? అందువల్ల ఈశ్వర అవతారాలు చెప్పినట్లుగా మనం చెయ్యాలి తప్ప వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. అందుకనే చెప్పారు, రాముడు తాను చేసి చూపించాడన్ని, కానీ కృష్ణుడు చేసినవన్నీ మనం చేయగలమా? కాళీయుడి యొక్క 1000 ఫణాల మీద నాట్యం చేయగలమా? ఆలోచించండి. పర్వతాన్ని 7 రోజుల పాటు ఒక చేతుతో ఎత్తి పెట్టగలమా? భయంకర రాక్షసుల్ని చంపగలమా? అందుకనే కృష్ణుడు చెప్పింది ఆచరించు, ఆయన చేసినవన్నీ చేయటానికి ప్రయత్నించబాకు. యోగులు సీసాన్ని కరిగించి తాగుతారు, మామూలు వాళ్ళు తాగగలరా? సాధ్యం అవుతుందా? చచ్చూరుకుంటారు. అహంకార మమకారాలను పూర్తిగా విడిచిపెట్టినటువంటి వాళ్ళకి ఇంకా సదాచారం దురాచారం అంటూ ఏమీ ఉండదు. దానివల్ల లాభం కానీ దీనివల్ల నష్టం కానీ ఉండదు. అఖిల భూతాలకి, దేవ మానవ తిర్యజ్ఞాతులకి అందరికీ కుశలప్రదుడైనటువంటి పరమాత్మకి ఆచారహాని ధర్మగ్లాని ఇటువంటివి ఏవి ఉండవు నాయన అన్నాడు. తిర్యజ్ఞాతులు అంటే వెన్నెముక అడ్డంగా ఉండేవన్నీ తిర్యజ్ఞాతులు. మానవులు వెన్నెముక నిటారుగా ఉండే జాతులు. పశువులన్నీ తిరియక్కులే, పక్షులన్నీ తిరియక్కులే. ఇలాంటి సందేహాలు బుర్రలోకి రానివద్దు నాయన. తగినటువంటి శిక్షణ లేని మూఢాత్ములు చేసే ఇలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడు వేయొద్దు. సకల భువనాలకి ఆశ్రయుడైనటువంటి పరమాత్మ లీలామానుష విగ్రహుడై దత్తాత్రేయుడిగా అవతరించి సమస్త లోకాలకి సదాచారం నేర్పడం కోసం తానుగా ఆచార విధుల్ని పాటించాడు. స్నాన సంధ్యలు, దాన ధర్మాలు, భిక్షాటనం, ఉపవాసం, యోగాభ్యాసం, వనవాసం, గుహలలో నివసించటం, అశ్వత్థ వృక్ష ఛాయా నివాసం, ఆశ్రమవాసం, గ్రామ పర్యటనలు, నగర పర్యటనలు, ధ్యానపరత్వం, మౌన స్వీకారం, దివ్యాంబర ధారణ, దిగంబర స్థితి, నానా అలంకార ధారణ, నిరాలంకార స్థితి అంటే అలంకారం లేకుండా ఉండడం, రథాలు, గజాలు, గుర్రాలు వీటి మీద ప్రయాణం చేయటం, పాదయాత్ర చేయటం అన్నీ ఆచరించాడు. ఈ లోకాన్ని ఒకప్పుడు ప్రశంసించాడు స్వామి. ఒక్కొక్కప్పుడు ఈ లోకమంతా కర్మ నిర్మితం కదా అని విమర్శించాడు, నిందించాడు కూడా. ఒకప్పుడు దివ్యాంగన రతుడైనాడు, మరొకప్పుడు విరక్తుడైనాడు. మధ్య మాంస ప్రియుడుగా ఒకప్పుడు కనిపిస్తే శుద్ధ సత్వనిధిగా మరొకప్పుడు కనిపించాడు. శివలింగార్చనాపరుడుగా, హరిసేవా పరాయణుడిగా మరొకసారి కనిపించాడు. శక్తినిష్ఠుడిగా ఒకప్పుడు, గణపతి ఉపాసకుడిగా మరొకప్పుడు, సంప్రదాయదాయిగా అంటే సంప్రదాయాన్ని బాగా అనుసరించేవాడుగా ఒకసారి, హయగ్రీవ ఉపాసకుడుగా,
శివలింగ ప్రతిష్టాపనాకర్తగా, కాశీలో పార్వతీ పరమేశ్వరులని అర్చిస్తూ మరొకప్పుడు ఇలా లోకానికి విభిన్న దేవతామూర్తుల యొక్క ఉపాసన విధానాన్ని స్వయంగా తానే ఉపదేశించాడయ్యా దత్తుడు. ఈ దత్తాత్రేయుడు ఒకానొకప్పుడు కాశీలో విశ్వేశ్వరుడుగా, దక్షిణంగా త్రిపురాంత లింగానికి పశ్చిమంగా తానొక శివలింగాన్ని ప్రతిష్టాపించాడు. దానికి ఎదురుగా కూర్చొని యోగనిష్టతో శివధ్యానం చేశాడు. అది ఇప్పటికీ చాలా పవిత్రమైనటువంటి స్థలం. దీన్నే దత్తాత్రేయ తీర్థం అని పిలుస్తారు కాశీ క్షేత్రంలో. అక్కడ స్నానం చేసిన, ధ్యానం చేసిన భక్తుల యొక్క సంసార రోగ సంబంధ దుఃఖాలన్నీ కూడా ఆ క్షణంలోనే తొలగిపోతాయి. దత్తాత్రేయుడే ఈ విషయం స్వయంగా ప్రకటించాడు. అక్కడ దత్త ప్రతిష్ఠిత లింగం సకల శ్రేయస్సులు ఈనాటికి అందిస్తూ ఉంది. వేదధర్ముడు దీపకుడికి చెబుతున్నట్లుగా బ్రహ్మదేవుడు కూడా కలిపురుషుడికి చెబుతున్నటువంటి దత్త మహిమలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదా అని సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులని ఒకసారి హెచ్చరించి, అందరూ శ్రద్ధతో వింటున్నటువంటి సంగతి గమనించి చాలా తృప్తి పొందాడు, సంతోష పొందాడు. అప్పుడు శౌనకాదులు అడుగుతున్నారు, ఓ సూత పౌరాణిక, నీ రుణం మేము తీర్చుకోలేము. భవరోగాలకి దివ్యమైన ఔషధం లాంటి దత్తాత్రేయ స్వామి యొక్క మహిమలు మాకు చెబుతున్నావు. దీపకుడు ఆ పైన గురువైనటువంటి వేదధర్ముణ్ణి ఏం ప్రశ్నించాడు? మహా తపస్సులకు సైతం ఆదర్శప్రాయుడైనటువంటి ఆ వేదధర్ముడు ఏమి ఉపదేశించాడు శిష్యుడికి? అదంతా మాకు సవిస్తరంగా చెప్పు. లీలా మునికుమారుడైనటువంటి దత్తగాథలు చెబుతున్నటువంటి వాళ్ళని, వింటున్న వాళ్ళని పరిశుద్ధిపరుస్తాయి. మహాయోగ ఫలాలు అందిస్తాయి. వర్ణాశ్రమ ధర్మాలను అతిక్రమించిన వాళ్ళకి పుణ్యఫలం అందిస్తాయి. అంటే ఇంకా మనలాంటి వాళ్ళకి, వేద విహిత కర్మలు చేసే వాళ్ళకి ఇంకా అధికమైనటువంటి పుణ్యఫలం అందిస్తుంది. అందువల్ల ఓ సూత మహర్షి మిగతా వివరాలన్నీ మాకు వినిపించి పుణ్యం కట్టుకో అని శౌనకాది ఋషులు అభ్యర్థించారు సూతుణ్ణి. ఓ శౌనకాది మహర్షులారా, గురుసేవా పరాయణుడు, ఉత్తమ భక్తుడైనటువంటి శిష్యుడు దీపకుడు వేదధర్ముల వారికి పాదాభివందనం చేసి ఏమి అడిగాడో, దానికి ఆ గురువుగారు ఏమి చెప్పాడో, కలిపురుషుడు కూడా బ్రహ్మదేవుడు అదే చెప్పాడు. దాన్ని మీకు చెబుతాను అంటూ సూతుడు చెబుతూ ఉన్నాడు. గురుదేవా, వేదధర్ముని అడుగుతున్నాడు దీపకుడు. చిదానంద మహోదయ, పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క లీలావతార చరిత్రని ఇంకా విస్తారంగా వినాలి అని నా మనస్సు కుతూహలపడుతోంది. శృతి, స్మృతి, పురాణాలు. శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మప్రధానమైన గ్రంథాలు, పరాశర స్మృతి, ఇటువంటివన్నీ స్మృతి గ్రంథాలు. పురాణాలు మీ అందరికీ తెలిసినవే, అష్టాదశ. మహర్షుల చేత కీర్తింపబడినటువంటి ఆ రహస్యాలను శ్రద్ధగా వింటున్నటువంటి నాకు దయచేసి మరింత ఎరుకపరచండి. పువ్వుల నుండి మకరందాన్ని తుమ్మెదలు ఒక బొట్టు బొట్టుగా స్వీకరించి ఏ విధంగా పొట్ట నింపుకుంటాయో, దత్తాత్రేయ స్వామి యొక్క మహిమలు కూడా నేను కూడా విని నా గుండెలు నింపుకుంటాను. ఈ దత్త మహిమలు విన్నవాడెవడు గర్భవాస క్లేశాన్ని పొందడు కదా స్వామి. ఆహా, మనకు కూడా లేదు. ఇక మళ్ళీ మనం తల్లి పాలు తాగే అవకాశం మనకు ఉండదు. అప్పుడు వేదధర్ముడు సంబరపడిపోయి, బిడ్డా దీపక,
సమస్త పురాణాల సారాన్ని బొట్టు బొట్టుగా స్వీకరించి, దత్తాత్రేయ స్వామి కథ నీకు మొత్తం వినిపిస్తాను, శ్రద్ధగా ఆలకించు నాయన. యోగులకి పరమగురువు, జ్ఞాన విజ్ఞానాల పెన్నిధి, విశ్వవంజుడు, జగదీశ్వరుడు, అత్యంత సుందరమైనటువంటి పురుష శరీరం ధరించినటువంటి వాడు శ్రీ దత్తాత్రేయుడు. ఒకానొక శుభ సమయంలో సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో పద్మాసనం వేసుకొని ధ్యానమగ్నుడై నిశ్చలంగా నిష్టగా కూర్చొనున్నాడు. ఈ దత్తదేవుణ్ణి దర్శించాలనేటువంటి కోరిక కలిగి మాహిష్మతి పురానికి అధిపతి, కృతవీరుడి యొక్క కుమారుడు, యోగ విద్యా ప్రవీణుడు, సహస్ర బాహువులు కలిగినటువంటి మహా తేజస్సంపన్నుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ధనస్సు బాణాలు పట్టుకొని మరొక దేవేంద్రుడులాగా వచ్చాడు స్వామి దగ్గరికి. అనేక రకాలైనటువంటి అమృతమయమైనటువంటి ఫల వృక్షాలతో అద్భుత సువాసనలు వెదజల్లుతూ ఉన్నటువంటి అనేకానక పుష్పజాతులు విరగబూసి ఒక నందనవనంలాగా ఉన్నది ఆ ప్రాంతం. అక్కడే ఒక పర్ణశాల గుమ్మం ముందు శుభ్రపరిచి నిలువెల్ల చిగురించి గుబురుగా ఎదిగినటువంటి గున్న మామిడి చెట్టు యొక్క మొదట్లో పద్మాసనం వేసుకొని చిన్ముద్రలు ధరించి 2 కళ్ళు మూసుకొని నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నటువంటి దత్తాత్రేయ స్వామిని దర్శించి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క పాదాలు స్పృశించి కళ్ళకద్దుకొని పునీతమైనటువంటి కార్తవీర్యార్జునుడు ఆనందపడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆ స్వామి యొక్క పాద స్పర్శకు నోచుకున్నటువంటి ఆ భూమి పరమ పవిత్రమైంది కాబట్టి ముందుగా ఆ భూమికి నమస్కరించాడు. ప్రేమతోటి, భక్తితోటి, విశ్వాసంతో ఒక్క ఉదుటన దత్తాత్రేయ స్వామికి సాష్టాంగపడ్డాడు. చాలాసేపు అలాగే ఉండిపోయినాడు. మాటిమాటికి తలెత్తి చూస్తూ ఉన్నాడు. ఆనందంతో మళ్ళా నమస్కరిస్తూ ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. కానీ దత్తస్వామి మాత్రం ధ్యాన నిష్టలోనే ఉండిపోయాడు. కార్తవీర్యార్జునుడు తన సహస్ర బాహువులని సంకల్పించుకున్నాడు. వెంటనే వచ్చిన 1000 బాహువులు కావాలన్నప్పుడు వస్తాయి, అక్కర్లేకపోతే వెళ్ళిపోతాయి. 1000 చేతులతో రకరకాల వాయిద్యాలను మోగిస్తూ ఉన్నాడు. ఆడుతూ పాడుతూ దత్తస్వామిని సేవిస్తూ ఉన్నాడు. ప్రొద్దుగూకింది, రాత్రి కూడా గడిచిపోయింది, తెల్లవారింది. కార్తవీర్యార్జునుడి యొక్క నృత్య గీత సేవ మాత్రం కొనసాగుతూనే ఉంది, ఆపలాయన. కానీ జగత్పతి అయినటువంటి దత్తాత్రేయుడు మాత్రం ధ్యానాన్ని విడిచిపెట్టల, కన్నులు తెరవల. అప్పుడు భక్తిరసం ఉట్టిపడుతూ ఉంటే కార్తవీర్యార్జునుడు దత్తస్వామిని అపూర్వంగా స్తోత్రం చేశాడు. మరి కార్తవీర్యార్జున కృత దత్తస్తుతి ఎలాంటిదో రేపటి రోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉపన్యాసం నచ్చితే మీకు లైక్ చేయండి మీ బంధుమిత్రులకి అని మరొక్కసారి నేను మనవి చేసుకుంటూ ఉంటున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.